రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీలో కాళేశ్వరం టెన్షన్ స్టార్ట్ అయింది. కేబినెట్ సమావేశం కొనసాగుతుండడంతో ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలు ఎక్కడ నిర్మించాలో చెప్పిందే కేసీఆర్ అని కమిషన్ నివేదికలో పేర్కొంది. మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కూలడానికి సైతం కేసీఆర్ కారణమని నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కాళేశ్వరం నివేదికలపై మాజీ మంత్రులతో సుదీర్ఘంగా కేసీఆర్ చర్చిస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీలో కాళేశ్వరం టెన్షన్ స్టార్ట్ అయింది. కేబినెట్ సమావేశం కొనసాగుతుండడంతో సీఎం ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భవిత మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. భవిత, చెప్పండి, పూర్తిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తుంది ఎర్రవల్లి ఫామ్ హౌస్లో. పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ భవిత, ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మాజీ సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తుంది. ఎవరెవరు పాల్గొన్నారు, ఏమైనా మనకు అప్డేట్స్ ఉన్నాయా? రైట్ రాజశేఖర్, ఏదైతే కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఇప్పటికే కాళేశ్వరం పీసీ ఘోష్ రిపోర్టు సబ్మిట్ చేయడం, దానికి సంబంధించి కొద్దిసేపటి అంటే ప్రభుత్వానికి నివేదిక చేరడము, మరి కాసేపట్లో కేబినెట్ సమావేశం కూడా ప్రారంభం కాదు. అయితే ఆ నివేదికలో పూర్తి స్థాయిలో కర్త కర్మ క్రియ నేనేం చెప్పుకున్నటువంటి కేసీఆరే బాధ్యుడు అన్నట్టుగా కూడా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. పూర్తి స్థాయిలో బ్యారేజ్ల నిర్మాణం, బ్యారేజ్ల డిజైనింగ్, అక్కడ కట్టడము, వాటి నీళ్లను నింపడం, ఇవన్నీ అవకతవకలు కూడా కేసీఆర్ హయాంలోనే జరిగినాయి. ఇండైరెక్ట్ గా కేసీఆరే దానికి పూర్తి స్థాయిలో బాధ్యుడు అన్నట్టుగా కూడా కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఖచ్చితంగా వాటిపైన క్రిమినల్ ప్రాసిక్యూషన్ చర్యలు తీసుకోవాలంటూ కూడా నివేదికలో తెలిపారు. అయితే దానికి సంబంధించి ఈ రోజు కేబినెట్ ప్రధానంగా చర్చించబోతున్నారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి కూడా వాళ్ళు ఈ సమావేశంలో చర్చించనున్నారు. అయితే వీటికి సంబంధించి అసలు కాళేశ్వరం కమిషన్ సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ లో ఏముంది, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, వాళ్ళు తీసుకున్న చర్యలకు అనుగుణంగా మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాలపైన ఇప్పటికే బీఆర్ఎస్ లో ఒక పెద్ద టెన్షన్ పడుతుందని చెప్పుకోవాలి. గత కొంతకాలంగా కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఇప్పటికే విచారణకు హాజరైనప్పటి నుంచి కూడా పలుమార్లు వాళ్ళు సమావేశాలు నిర్వహించుకున్నారు. ఒకవేళ ప్రభుత్వంకి నివేదిక ఇస్తే మనం ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఇప్పటికే న్యాయ సలహాల సూచనలు కూడా వాళ్ళు తీసుకుంటున్న నేపథ్యం కనబడుతుంది. అయితే తాజాగా నిన్న కూడా బీఆర్ఎస్ నాయకులు, ముఖ్య నాయకులంతా కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ వెళ్లారు. ఇటు ఇప్పటికే బీసీల సభ నిర్వహించబోతుంది 8 తారీఖున కరీంనగర్ వేదిక. అయితే ఆ బీసీ సభతో పాటు పూర్తి స్థాయిలో కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో వాటిపైన ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఇప్పటికే నిర్ణయాలు తీసుకున్నట్టు నేపథ్యం అయితే కనబడుతుంది. ఇప్పటికైతే హరీష్ రావుతో పాటు కేటీఆర్, ఇంకా వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు ఇంకా ముఖ్య నాయకులంతా కూడా సమావేశంలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఈ రోజు సమావేశం అనంతరం, కేబినెట్ సమావేశం అనంతరం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎలా ముందుకు వెళ్తే దాని నుంచి మనము భయపడొచ్చు అనే అంశాలపైన పూర్తిగా చర్చించే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కలుగుతుంది. అయితే బ్యారేజ్లకు సంబంధించిన అంశాలలో పూర్తి స్థాయిలో మేము పర్మిషన్స్ తీసుకున్న తర్వాతనే వాటిని నిర్ణయాలు తీసుకోవడం, డిపిఆర్ పూర్తి చేయడం, ప్రాజెక్ట్ నిర్మాణం చేశామని చెప్పి ఇప్పటికే ప్రభుత్వంలో పెద్దలు చెప్పినటువంటి నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇచ్చినట్టు దాంట్లో ఎక్కడ కూడా నిర్ణయాలు తీసుకోకపోవడము, అంచనాలకు మించి పరిమితులు ఇవ్వడము, అంతేకాకుండా పూర్తి స్థాయిలో ఆర్థిక శాఖ యొక్క వైఫల్యం కూడా ఉందని చెప్పేసి కమిషన్ నివేదిక ఇవ్వడము, ఇలాంటి అంశాల పైన అసలు ఎలా ముందుకు వెళ్ళాలి, ఒకవైపు మనము అంటే ప్రభుత్వంలో పాటు సబ్ కమిటీ నివేదికకు సంబంధించుకోవచ్చు, పూర్తి స్థాయిలో పర్మిషన్ తీసుకున్నాం, కేబినెట్ అప్రూవల్ ఉంది అని చెప్పేసి ఇప్పటికే కమిషన్ విచారణ చెప్పినట్టు నేపథ్యంలో విచారణకు సంబంధించి కమిషన్ పీసీ ఘోష్ కూడా అంటే గతంలో కేసీఆర్ హయాంలో కేబినెట్ మినిట్స్ సంబంధించి వివరాలు కూడా తీసుకోవడము, ఆ వివరాలలో ఎక్కడ కూడా కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఎక్కడ కూడా ప్రాజెక్టు నిర్ణయాలు కేబినెట్ లో అప్రూవల్ తీసుకోలేదని చెప్పేసి వాళ్ళు మినిట్స్ లో పొందుపరచడం, ఇదంతా కూడా కొంత గందరగోళ పరిస్థితి దారి తీసే అంశంగా కనబడుతుంది. ఇప్పటికే ప్రభుత్వం దానిపైన పూర్తి స్థాయిలో స్లో అండ్ స్టడీగా చర్చించిన తర్వాతనే దానిపైన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతుంది. పూర్తి స్థాయిలో ఉన్నటువంటి 119 ఎమ్మెల్యేలకు కూడా ఆ నివేదిక సబ్మిట్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరి సలహాలు సూచనలు అసెంబ్లీలో తీసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళాలని చెప్పేసి ప్రభుత్వం భావించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మరొకసారి అంటే వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ భావించిన నేపథ్యంలో ఈ రోజు సమావేశం మాత్రం ప్రధాన
అజెండా మాత్రం మరిగా కొనసాగుతుంది. ఆ విషయంలోనే ఎలా ముందుకెళ్లాలనేటువంటి మీటింగ్ లో చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భవిత.